చిన్న సినిమాలు కూడా ముందు రోజు ప్రీమియర్స్ వేయాలంటే భయపడుతూ ఉంటాయి. టాక్ బాగానే వస్తే పర్లేదు, మీడియా సోషల్ మీడియాలో ఆ సినిమాకు పబ్లిసిటీ బాగా అవుతుంది. కానీ ఒకవేళ ఏమాత్రం తేడా కొట్టినా అసలు రిలీజ్ రోజు ఫస్ట్ షోకే జనం కనిపించకుండా పోతారు. మహా అయితే తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ మాత్రమే కాస్త హడావిడి చేస్తుంటారు. సో ఇలా రిలీజ్కు ముందు రోజు ప్రీమియర్స్ వేయడం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఇవన్నీ చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాల వరకు మాత్రమే పరిమితమయ్యే సాహసాలు. పెద్ద హీరోల సినిమాలేమీ కూడా ఇలాంటి సాహసాలు అస్సలు చేయవు. ఇంకా చెప్పాలంటే దర్శక నిర్మాతలకు అలాంటి ఆలోచన కూడా ఉండదు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టైర్ 1 హీరోల సినిమాలలో ఒక్క బాహుబలి 2 సినిమాకు మాత్రమే ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ వేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు మరే సినిమాకు ఇలాంటిది జరగలేదు. ఇక ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పుష్ప 2 విషయంలో ఇది జరుగుతోంది. డిసెంబర్ 4 రాత్రి షో వేసేందుకు టీం రెడీ అయ్యారు. దీనిని బట్టే వారు ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సినిమా గురించి పాజిటివ్ టాక్ అయినా నెగిటివ్ టాక్ అయినా చాలా త్వరగా మీడియా సోషల్ మీడియాలో పాకేస్తుంది. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా బన్నీ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేసేందుకు రెడీగా ఉన్న వర్గాలు లేకపోలేదు. ఇదంతా కాకుండా ఇప్పటి వరకు అనుకున్న విధంగా టాక్ వస్తేనే మాత్రం రిస్క్ తీసుకోవడం వలన నష్టం ఏమీ లేదు. కానీ ఇక్కడ మరో ఇబ్బంది కూడా లేకపోలేదు. ఫ్యాన్స్ అత్యుత్సాహం, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, థియేటర్లో సినిమాను వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టడం, ట్విస్టులు చెప్పేయడం, ఎవరికి తోచిన రివ్యూలు వాళ్ళు ఇవ్వడం, ఇవన్నీ బాగా ఇబ్బంది పెట్టే విషయాలు. మూవీ మేకర్స్ కూడా వీటిని కట్టడి చేయడం అతిపెద్ద సవాల్. సో ఈ లెక్కన పుష్ప 2 చేస్తోంది చిన్న సాహసం కాదని ఇప్పటికీ అందరికీ అర్థమై ఉంటుంది. పైగా గత కొన్నేళ్లలో మరే సినిమా ప్రీమియర్కు టికెట్ రేట్ 1000 రూపాయల కంటే ఎక్కువ దాటలేదు. కానీ పుష్పరాజ్ మాత్రం ఏకంగా 1200 వరకు రాబడుతున్నాడు. ఏపీలో కూడా దాదాపు ఇలాంటి రేట్సే ఉండబోతున్నాయని అంచనా. బాహుబలి టైంలో డార్లింగ్, జక్కన్న కలిసి తీసుకున్న రిస్క్ భారీ ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు పుష్ప 2కి అంతకు మించిన స్కేల్ ఏర్పడింది. మొదటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉండడం, వస్తున్న అప్డేట్స్ ఇంకాస్త అంచనాలను పెంచడం, ఇవన్నీ కూడా పుష్ప మేకర్స్కు ఓవైపు హైప్ ఇస్తూనే మరోవైపు భయపెడుతున్నాయని చెప్పి తీరాల్సిందే. అల్లు అర్జున్, సుకుమార్ చేయబోతున్న ఫీట్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. పుష్ప గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. మరికొద్ది గంటల్లో ఈ సినిమా చేసే రీసౌండ్ గట్టిగా పేలబోతోంది. ఇది ఏ మాత్రం తడబడకుండా ప్రతి ఒక్కరు చెప్పే విషయం. దాదాపు చివరి నిమిషం వరకు కూడా ఈ సినిమా మీద అందరికీ చాలా టెన్షన్ నెలకొంది. ఓ పక్క షూటింగ్ అవ్వలేదన్నారు, సినిమా అనుకున్న టైంకి వస్తుందా లేదా అని అభిమానులు కంగారు పడ్డారు. కానీ అక్కడ ఉన్నది ఎవరు? సుకుమార్. చెప్పాడంటే ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడంతే. డిసెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ అవబోతోంది. ఇక తాజాగా హైదరాబాద్లో జరిగిన ఈవెంట్తో పుష్ప మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ కంప్లీట్ అయినట్లే. అటు బుకింగ్స్ కూడా మొదలవడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. మొదటి షో తర్వాత టాక్ ఎలా ఉంటుందా, సినిమాలో ఏమేం ట్విస్టులు ఉన్నాయా అని అంతా చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి ఓ భారీ హైప్ ఉన్న మూవీ రిలీజ్ అయ్యే ముందు సినిమా మీద రకరకాల అంచనాలు ఉంటూ ఉంటాయి. ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది, ఎంత కలెక్షన్స్ రాబడుతుంది, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు కథ ఏమై ఉంటుంది, ఎలాంటి ట్విస్టులు పెట్టి దర్శకుడు మెప్పించబోతున్నాడు, 3 గంటల పాటు ఎంగేజింగ్గా ఉంటుందా లేదా అనే ప్రశ్నలు కొందరిలో ఉంటూ ఉంటాయి. మరికొందరు అప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్తో సినిమా కథను అల్లేస్తూ ఉంటారు. ఇప్పుడు పుష్ప 2 కథ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. పోస్టర్ దగ్గర నుంచి ట్రైలర్, సాంగ్స్ వరకు వచ్చిన ప్రతి అప్డేట్లోని ప్రతి ఫ్రేమ్ను మూవీ లవర్స్ డీకోడ్ చేస్తూ కథలు అల్లేస్తున్నారు. ఈ క్రమంలో ఆల్రెడీ శ్రీవల్లి క్యారెక్టర్కు బాగా ఎలివేషన్ ఇస్తున్న సంగతి తెలిసింది. మేజర్ పోర్షన్ అంతా శ్రీవల్లి చుట్టూనే తిరుగుతూ ఉంటుందని టాక్ నడిచింది. అది కాకుండా ఈ సినిమాలో కట్టప్ప లాంటి ఓ క్యారెక్టర్ ఉంటుందని, అది కూడా శ్రీవల్లినే అని టాక్ కూడా వినిపించింది. దీంతో ఈ క్యారెక్టర్ మీద అందరికీ కాస్త ఇంట్రెస్ట్ మొదలైంది. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్న బజ్ ఏంటంటే పుష్ప 2లో శ్రీవల్లి పోలీస్ అట. వింటుంటేనే అందరికీ షాక్ ఇచ్చిన ఈ న్యూస్ ఒకవేళ నిజమైతే ఇక థియేటర్స్లో పక్కా మాస్ ర్యాంపేజ్ ఖాయం. పుష్పరాజ్ ఎలివేషన్ కంటే కూడా ఇదే అందరికీ పెద్ద షాక్ అవుతుంది. బహుశా మేకర్స్ నుంచి శ్రీవల్లి గురించి వస్తున్న అప్డేట్స్లోని బిగ్గెస్ట్ ట్విస్ట్ అంటే సర్ప్రైజ్ ఇదేనేమో. దీంతో ఇప్పుడు మరికొన్ని ప్రశ్నలు అందరిలో మొదలయ్యాయి. శ్రీవల్లినే పుష్పరాజ్ను పట్టిస్తుందా? బన్వర్ సింగ్ షెకావత్కు శ్రీవల్లికి ఏదైనా సంబంధం ఉందా? ప్లాన్ ప్రకారమే పుష్పరాజ్ను పెళ్లి చేసుకుందా? పైగా సినిమాలో పెళ్ళాం మాట మొగుడు వింటే ఎలా ఉంటుందో చూపిస్తా అని పుష్పరాజు డైలాగ్ కూడా చెప్తాడు. ఇది శ్రీవల్లి వేసిన ప్లాన్లో భాగమా? ఇవన్నీ తెలియాలంటే, వాటిలో ఎంతవరకు నిజం ఉన్నా తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
ఇప్పటి వరకు సినిమా గురించి వచ్చిన బజ్ అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు శ్రీవల్లి క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ అని వినిపిస్తున్న బజ్ మరో ఎత్తు. ఏమవుతుందో చూడాలి. మరి ఈ లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాదాపు ఇప్పుడున్న స్టార్ హీరోలంతా ఎంతో కొంత సపోర్ట్తో ఇండస్ట్రీకి వచ్చిన వారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. అయితే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడుతూ వచ్చారు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే పుష్ప ది రైస్తో పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల టార్గెట్తో పుష్ప ది రూల్ బరిలోకి దిగుతోంది. అయితే ఇక్కడ బన్నీ సోలోగానే ఈ మైల్ స్టోన్ మార్క్ను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారనిపిస్తోంది. అటు సోషల్ మీడియాలో కూడా ఆ బజ్ లేకపోలేదు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన అప్డేట్స్ గురించి ఒక్క రాజమౌళి తప్ప స్పందించిన వారు ఎవరూ లేరు. ఒకవేళ మరెవరైనా దీనిపై స్పందిస్తే పుష్ప టీంకు ఎంతో కొంత భరోసాగా ఉండేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సుకుమార్ కూడా లాస్ట్ మినిట్ వర్క్స్లో బిజీగా ఉండడంతో బన్నీ ఒక్కడే ప్రమోషన్స్ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలలో తిరుగుతూ కేవలం తన బ్రాండింగ్తోనే ఈ సినిమాను చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఆ ఈవెంట్స్కు ముఖ్య అతిథులుగా వారు వీరు వస్తారని చాలామంది స్టార్స్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు జరిగిన ఏ ఈవెంట్లో కూడా ఏ ఒక్క స్పెషల్ గెస్ట్ లేరు. కేవలం హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కు మాత్రమే రాజమౌళి గెస్ట్గా వచ్చారు. అలాగే షూటింగ్ ఎండింగ్ పనులు పూర్తయ్యాయి కాబట్టి సుకుమార్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. దీనికి ముందు ఇప్పటి వరకు జరిగిన పాట్నా, కొచ్చి, చెన్నై, ముంబై వంటి మేజర్ సిటీస్లోని ఈవెంట్స్ను అల్లు అర్జున్ మాత్రమే సోలోగా గ్రాండ్ సక్సెస్ చేశారు. డైరెక్టర్ టీం లేకుండా కేవలం హీరో మాత్రమే ఇన్ని ఈవెంట్స్కు అటెండ్ అవ్వడం బహుశా ఇదే మొదటిసారేమో. అలాగే బన్నీతో కలిసి హీరోయిన్ రష్మిక కూడా ఆ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసింది. కట్ చేస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప సినిమా గురించే డిస్కషన్ జరుగుతోంది. ఇక హైదరాబాద్లో జరిగిన ఈవెంట్తో పుష్ప ప్రమోషనల్ ఈవెంట్స్ కంప్లీట్ అయినట్లే. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. ఏదేమైనా కంటెంట్ మీద ఉన్న నమ్మకమో లేదంటే కొడితే సోలోగానే కుంభస్థలాన్ని కొట్టాలని ఫిక్స్ అయ్యాడో తెలియదు, కానీ బన్నీ మాత్రం సోలోగా స్లో పాయిజన్లా సినిమాను జనాల్లోకి ఎక్కించేశారు. పుష్ప 2 తర్వాత బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కు చేరుకుంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. మరో 2 రోజుల్లో ఇన్ని రోజులు పుష్ప 2 టీం పడిన కష్టానికి ప్రతిఫలం ఏంటో తేలబోతుంది. ఇక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అని ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.